జంట నగరాల్లో వర్షం దంచికొట్టింది. గంటన్నర వ్యవధిలో ఏకధాటి వర్షం కురిసింది. ప్రధాన రహదారులు సహా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. రహదారులన్నీ చెరువులను తలపించాయి. మోకాల్లోతులో రహదారులపై వరద ప్రవహించింది. పలు ప్రాంతాల్లో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. పలు చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు అవస్థలు పడగా గుంతల్లో పడి వాహనాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మాన్సూన్ బృందాలను రంగంలోకి దించారు. హైదరాబాద్ మహానగరంలో గంటన్నర పాటు ఆగకుండా కుండపోత వర్షం కురిసింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శివారు ప్రాంతాలు హయత్ నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్ తో పాటు మలక్పేట్, చంచల్గూడ, కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూర్, ఖైరతాబాద్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, పంజాగుట్ట, అమీర్పేట్, యూసుఫ్గూడ, కృష్ణానగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, కూకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు, జీడిమెట్ల, షాపూర్ నగర్, మేడ్చల్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వాహనాలు వర్షపు నీటిలో తేలుతూ కనిపించాయి. కొన్ని వాహనాలు నీటి ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయాయి. హయత్ నగర్ లో ఓ కారు గుంతలో పడిపోయింది. భారీ వర్షం కారణంగా డ్రైనేజీలు పొంగిపొర్లి మురుగునీరు రహదారులపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఓ ఇల్లు మొత్తం వర్షపు నీటితో నిండిపోయి సామాగ్రి నీళ్లలో తేలింది. ముషీరాబాద్, బేగంపేట, బ్రాహ్మణవాడి, అల్లంతోటబావి, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లల్లోకి చేరిన నీటిని ఎత్తిపోసేందుకు స్థానికులు శ్రమించారు. అమీర్పేట మైత్రివనం వద్ద వర్షానికి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్, పంజాగుట్ట, సనత్ నగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టిలా వర్షం పడింది. కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి, హైదర్ నగర్, అల్విన్ కాలనీలో వర్షంతో ఎల్లమ్మ బండ రోడ్డులో నీరు నిలిచింది. నిజాంపేట్ రోడ్డులో సెవెన్ హిల్స్ కాలనీ ముందు రోడ్డు జలమయమైంది. వివేకానంద నగర్లో వడ్డేపల్లి ఎన్క్లేవ్ వద్ద రోడ్డుపై వరద నీరు నిలిచి వాహనదారులు అవస్థలు పడ్డారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్, ఆర్పీ రోడ్డు, నాలా బజార్లో రహదారులపై మోకాళ్లలోతు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్పీ రోడ్డులో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కింద పడ్డారు. నీళ్లలో వాహనాలు మొరాయించడంతో తోసుకుంటూ వెళ్లాల్సొచ్చింది. ఉప్పల్, మల్లికార్జున్ నగర్ కాలనీలో వరద నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. రామంతపూర్, చిలుకానగర్, మేడిపల్లి, బోడుప్పల్, పీర్జాదిగూడలో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండపూర్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా చందానగర్ ముంబై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. చందానగర్ మంజీరా రోడ్డులో నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ మాన్సూన్ టీమ్స్ తో పాటు డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధం చేశారు. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.